హాయ్ అండి, నా పేరు సుధాకర్. చూస్తున్నారు కదా, మంచింగ్ పేపర్తో 2 ఎకర్స్ అయితే మేము తోట వేయడం జరిగింది. సో మేము తోట ఎలా వేసామో, డ్రిప్ సిస్టము, మంచింగ్ పేపరు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ కాకుండా చూడండి. రైతు మిత్రులకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. చిన్న విషయం ఏంటంటే, మేము తోట వేసిన తర్వాత మా మోటార్ కాలిపోయింది. పెద్ద టాస్క్ ఇదేనండి. ఇప్పుడు నిన్న మేము తోట వేసాము, ఈరోజు మేము మోటార్ ఆన్ చేద్దామంటే ఒక తడి వేద్దామని వస్తే మోటార్ కాలిపోయింది. చాలా వరకు చాలా మొక్కలు మాడుతున్నాయండి. మస్తు బాధాకరమైన విషయం ఇది. రైతు మిత్రులు ఎవరైనా తోట వేసే ముందు మీ లైన్లు కానీ మీ మోటార్లు కానీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్నో వేల రూపాయలు పెట్టి మొక్కలు తీసుకొస్తాము. అవి వేసిన తర్వాత మాడిపోతే రైతులు ఎంత బాధపడతారో చూస్తున్నారు కదా. చాలా వరకు మాడిపోయాయండి. నిన్ననే వేసాము, ఈరోజు ఒక తడి వేస్తే మొక్కలు చాలా స్టాండర్డ్గా ఉండేటి, దాంతోపాటు చాలా నీట్గా అయితే ఉండేదండి. సో చాలా వరకు మాడిపోయాయి. చాలా బాధాకరమైన విషయం ఇది. విషయం వచ్చేసి మంచింగ్ పేపర్ ఎలా వేసాము, డ్రిప్ సిస్టమ్ ఎలా వేసాము, తోట ఎలా వేసాము అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, స్కిప్ కాకుండా. సో మనం బోదె తోట వేసుకునే దానికి కొంచెం వేరియేషన్ ఉంటుందండి. ఎందుకంటే మామూలుగా పెట్టే మొక్కలు కావు ఇవి నేను వీడియో లాస్ట్లో ఇస్తాను, చూడండి. ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ వేసుకునే వాళ్ళు వర్షాలు వచ్చినా ఏది వచ్చినా ఆ మొక్క కింద పడకుండా ఎలా వేస్తామనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. సో రైతు మిత్రులు స్కిప్ కాకుండా ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో నా యొక్క స్మాల్ సజెషన్ ఏంటంటే, తోట వేసే ముందు మాత్రం లైన్లు మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి రైతు మిత్రులు ఎవరైనా కూడా. మేమైతే జిల్లు వేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఒకసారి రొటావేటర్ వేసి గొద్దు సెట్ వేసుకున్నాము. ఎందుకంటే మనకు కొన్ని కర్రలు ఉండడం వల్ల ఇబ్బంది కాకుండా. దాని తర్వాత మేము చూశారు కదా, రొటావేటర్ వేసిన తర్వాత మేమైతే సాల్ తీపించుకుంటున్నామండి. ఇది యాక్చువల్గా మనకు కావాల్సిన 40 ఇంచెస్ అనేది కావాలి. పేపర్ బోదెకి 40 ఇంచులు బోదె అయితే ఉండాలండి. 40 ఇంచులు ఉంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే పేపరు 45 ఇంచులు పేపర్ వస్తుంది కాబట్టి మనకు 40 ఇంచులు అయితే మంచిగా ఉంటుంది. దాని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమైతే పైపుని లాక్కోవడం అయితే జరిగింది, డ్రిప్ పైపు. ఎందుకంటే మామూలుగా మనకు కూలోళ్ళు చాలా కాస్ట్ అయితే అడుగుతున్నారండి. ఎకరానికి 7,000 అడుగుతున్నారు. పైపులు మనం పరుచుకుంటే 5,000 చొప్పున వస్తారని మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కొత్త డ్రిప్ పైపులు కాబట్టి మేమే పరుచుకున్నాము. మా అమ్మ, నాన్న, నేను, మా వైఫ్ మేమందరం మేమే పరుచుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి లాక్కుంటూ వస్తే తర్వాత లైన్ చేసుకున్నప్పుడు పైకి అయితే వస్తుందండి. సో దాని తర్వాత కూలోళ్ళు వచ్చి మనకు పేపర్ని వేస్తూ ఉంటే చూస్తున్నారు కదా, ఒక మనిషి లాగుతూ ఉంటే ఇద్దరు సైడ్కి మనకు యాక్చువల్గా పేపరు 45 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మనకు 40 ఇంచులు బోదే కావాలండి. వాళ్ళు వేసేటప్పుడు మోటార్లు అయితే ఆన్ అయి ఉండాలి, మంచిగా ఉంటుంది. అటు ఇటు మట్టి వేస్తారండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే వేస్తున్నారు. దాంతోపాటు మనము నెక్స్ట్ రోజు తోట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వేయడం చూస్తున్నారు కదా, ఒక మనిషి అట్లా లాక్కుంటూ వేసి వాళ్ళు అటు ఇటు తీసి మట్టి వేసేస్తారండి. ఎందుకంటే లాగి మట్టి వేసేస్తే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వేస్తున్నారో. ఎందుకంటే డ్రిప్ అనేది ఇప్పుడు మంచింగ్ పేపర్ లాగేటప్పుడు మాత్రం రన్నింగ్లో వాటర్ నడుస్తూ ఉండాలండి. నెక్స్ట్ డే మేము పేపర్ వేయడం అయిపోయిన తర్వాత తోట అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ డే ఇది నైట్ అంతా మార్నింగ్ అంతా వాటర్ ఫ్లో అయితే అయింది. చూస్తున్నారు కదా, ఒక మనిషి వీళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారండి. దాంట్లో 5 మెంబర్స్ మాత్రం ప్రతి ఒక్క లైన్కి అట్లా కర్రలు పాతుకుంటూ వస్తే లోపల డెప్త్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన రైతు మిత్రులందరూ పేపర్లో తోట వేస్తే, ఎందుకంటే గాలి వచ్చినా ధూళి వచ్చినా ఏది వచ్చినా మొక్కలు కింద పడిపోకుండా వేయడానికి వాళ్ళు కర్రల సహాయంతో లోపల డెప్త్ దింపి హోల్స్ వేసిన తర్వాత మొక్కలు నాటుకుంటే లోతులో పోతాయి కాబట్టి పడిపోవడానికి అవకాశం అయితే ఉండదండి. చూపిస్తున్నాను చూడండి, వాళ్ళు చాలా లోతైన ప్రదేశం, చాలా లోతైతే తీశారు.
దాంట్లో మొక్క భారీగా ఒత్తడం అయితే జరుగుతుంది. అది స్టాండర్డ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మన వాళ్ళందరూ 2 acres బిట్ అండి ఇది. రైతు మిత్రులు ఎవరైనా డ్రిప్పింగ్ పైపు కానీ మంచింగ్ పేపర్ తోటలు వేసుకునేటోళ్ళు అయితే మొక్క వేసేటప్పుడు మాత్రం ఒక కర్రలు మాత్రం వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు డెప్త్ లోతు వేస్తే మనకు వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి, మొక్కలు పడిపోకుండా ఉండడానికి అయితే మనకు చాలా హెల్ప్ఫుల్గా అయితే పనిచేస్తుంది. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ డెడ్ ఎండింగ్కి వచ్చేసామండి మేము. చాలా అంటే చాలా నీట్గా వేశారు మా వాళ్ళు. మొత్తం 2 acres బిట్ అండి ఇది. చాలా నీట్గా అయితే వేశారు. ఆ ఎడ్జ్కి ఒక డ్రిప్ సిస్టమ్, నాకు ఈ మధ్యలో వీళ్ళు కూర్చున్న పక్కన ఒక డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. 2 sides 1 acreకి 1 point 1 acreకి 1 point చొప్పున. చూస్తున్నారు కదా పైప్ లైన్ సెకండ్ లైన్ అండి ఇది. ఫస్ట్ లైన్ వచ్చేసి అక్కడ ఉందండి లాస్ట్ డెడ్ ఎండింగ్కి. చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ.